2008లో మే 7న మలాడ్లోని ధీరజ్ సాలిటైర్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ 201 ఇందులో ఎమిల్ జెరోమ్ మాథ్యూ నీరజ్ గ్రోవర్ను అతి క్రూరంగా చంపి డెడ్ బాడీని దాదాపు 100 ముక్కలుగా చేశాడు. ఈ కేసు వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టినా తర్వాత నేషనల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది. ఈ హత్య ఒక ముగ్గురు పర్సన్స్ చుట్టూ అయితే తిరుగుతుంది. ఒకళ్ళు నీరజ్ గ్రోవర్, ఇంకొకళ్ళు టీవీ సీరియల్స్ క్రియేటివ్ టీమ్ ఎగ్జిక్యూటివ్ మరియా మోనికా సుసైరాజ్, ఇంకా ఎమిల్ జెరోమ్ మాథ్యూ కొచ్చిన్లో ఒక నావెల్ ఆఫీసర్. నీరజ్ గ్రోవర్ పూర్తి పేరు నీరజ్ అమర్నాథ్ గ్రోవర్. గ్రోవర్ బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్ లో క్రియేటివ్ టీమ్ లో పనిచేసేవాడు. ఈ కంపెనీ టీవీ సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేసేది. ఆ సమయంలో నీరజ్ గ్రోవర్ అంధేరిలోని ఒక అపార్ట్మెంట్ లో తన కజిన్ బ్రదర్ తో కలిసి ఉండేవాడట. నీరజ్ తన కెరీర్ లో చాలా వేగంగా ఎదుగుతూ వెళ్లిపోయాడు. అదే సమయంలో కన్నడ నటి అయిన మోనికా సుసైరాజ్ తో పరిచయం ఏర్పడింది. మరియా కర్ణాటకలోని మైసూర్లో నివసించేది. ఎలాగైనా కెరీర్లో గొప్ప నటిగా ఎదగాలనే ఆశలతో ముంబై వచ్చింది. అంతేకాదు మరియాని ఇంట్లో వాళ్ళు ముంబై వెళ్ళొద్దు అని చెప్పినా గానీ వాళ్ళందరినీ ఎదిరించి ముంబైకి వచ్చేసింది. మరియా ముంబైలోని టీవీ సీరియల్స్ లేదా సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని గట్టి పట్టుదలతో ముంబైకి అయితే చేరుకుంది. మరియాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు ఎమిల్ జెరోమ్ మాథ్యూ. మాథ్యూ కూడా కర్ణాటకలోని మైసూర్లో ఉండేవాడు. మాథ్యూ శాంతమైన మరియు మృదు స్వభావి. వీరి ఫ్యామిలీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మాథ్యూ అతని తమ్ముడు క్రికెట్ ఆడడానికి బయటికి వెళ్లేవారు కాదు. చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మాథ్యూ చాలా మంచి అబ్బాయి. మాథ్యూ మౌనిక ఇద్దరు చాలా కాలం నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారట. లాంగ్ డిస్టెన్స్ మరియు తమ కెరీర్లపై ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల వీరి రిలేషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చేవి. మరియా మీద ప్రేమ కారణంగా ఈ రిలేషన్షిప్ లో మాథ్యూ పొసెసివ్ అండ్ సెన్సిటివ్ గా ప్రవర్తించేవాడు. ఇకపై నేను చెప్పబోయే స్టోరీ మరియా సుసైరాజ్ స్వయంగా పోలీసులకు చెప్పింది. 2008లో ఏప్రిల్ నెలాఖరులో మరియా టీవీ సీరియల్లో నటించడానికి ముంబైకి వచ్చింది. ముంబైలో టీవీ సీరియల్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఆడిషన్స్ ఇచ్చే సమయంలో నీరజ్ గ్రోవర్తో పరిచయం ఏర్పడింది. మహాభారతం సీరియల్లో అవకాశం పొందడానికి తన ఆడిషన్ సీడీని నీరజ్ సహాయంతో బాలాజీ టెలిఫిల్మ్స్కు ఇస్తుంది. నీరజ్ కూడా తన కెరీర్ కోసం సహాయం చేయాలనుకుంటాడు. మరియా మదర్ టంగ్ కన్నడ కావడం వల్ల హిందీ మాట్లాడడం సరిగ్గా రాకపోయేది. అందువల్ల ఆడిషన్స్లో రిజెక్ట్ చేసేవాళ్ళు. ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వకపోయినా తమ ఇద్దరి మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడింది. ఈ పరిచయం కాస్త మంచి స్నేహంగా మారి ఇద్దరు నెంబర్లు ఇచ్చి పుచ్చుకొని కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం స్టార్ట్ చేశారు. మరియా నీరజ్లు రోజు కలుస్తూ ఉంటారని మాథ్యూకి తెలుసు. మే 6వ తారీఖు రాత్రి 11 గంటలకు మరియా తన ఫ్లాట్ యొక్క షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయని మరియా మిస్ మయూరి ఫ్లాట్ లో బాత్రూమ్ యూజ్ చేసుకుని బయటకు వస్తుంది. అదే సమయంలో ఫ్లాట్ నెంబర్ 201 డోర్ ముందు నీరజ్ నిల్చొని ఉంటాడు. నీరజ్ ను మిస్ మయూరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది మరియా. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావని మరియా అడిగితే నీకు షిఫ్టింగ్ లో హెల్ప్ చేద్దామని వచ్చాను అని అంటాడు. 11:30కి ఎమిల్ జెరోమ్ మాథ్యూ మరియాకు కాల్ చేస్తాడు. నీరజ్ కూడా అక్కడే ఉన్న విషయం మాథ్యూకి తెలుసు. నీరజ్ డిన్నర్ చేసి వెళ్ళిపోతాడని మరియా మాథ్యూకి కాల్లో చెప్తుంది. ఒకవైపు మరియా ఇల్లు క్లీన్ చేస్తుంటే నీరజ్ ఫ్రెండ్స్ ఏమో కాల్ చేసి పార్టీకి రమ్మంటారు. నీరజ్ నేను పార్టీకి రాలేను అని అంటాడు. ఆ తర్వాత రోజు నీరజ్కి మలాడ్లోనే ఏదో వర్క్ ఉండడం వల్ల మరియా ఫ్లాట్లోనే ఆ నైట్ స్టే చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. మరియా కూడా సరే అని చెప్తుంది. ఆ రోజు ఇద్దరు అదే ఫ్లాట్లో పడుకుంటారు. మరియాతో నీరజ్ రాత్రి ఫ్లాట్ నెంబర్ 201లోనే పడుకొని ఉంటాడని మాథ్యూ మరియా మీద అనుమానపడతాడు. ఎలాగైనా ముంబైకి వెళ్ళి కనుక్కోవాలి అని అనుకుంటాడు. ఉదయం ఫ్లైట్లో ట్రావెల్ చేసి ముంబై చేరుకుంటాడు. మే 7వ తారీఖు డోర్ బెల్ రింగ్ అవుతుంది. మరియా డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ వద్ద ఎమిల్ జెరోమ్ మాథ్యూ ఉంటాడు. మాథ్యూ నేరుగా ఇంటి లోపలికి వస్తాడు. అప్పటికే నీరజ్ నిద్రలేచి ఉంటాడు. మాథ్యూను చూసిన నీరజ్ తను నీ బాయ్ ఫ్రెండ్ కదా అని అంటాడు. మరియా మాథ్యూ ఫోటోలు ఇంతకుముందు నీరజ్ చూడటం వల్ల ఈజీగా గుర్తుపడతాడు. ఇంతలో కోపంతో ఉన్న మాథ్యూ నీరజ్ పై పిడికిలతో ఒక్క గుద్దుతాడు. నీరజ్ మాథ్యూలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరూ కొట్టుకుంటూ మరియాను తోసేస్తారు. మరియా కింద పడిపోతుంది. మరియా పైకి లేచి చూసేసరికి మాథ్యూ కిచెన్లో ఉన్న కత్తితో నీరజ్ను పొడవడం స్టార్ట్ చేస్తాడు. మాథ్యూని ఆపడానికి మరియా ఎంత ప్రయత్నించినప్పటికీ మరియాను తోసేసి మరీ నీరజ్ను పొడుస్తూనే ఉంటాడు. నీరజ్ కింద పడిపోయిన తర్వాత మాథ్యూ కాళ్ళతో తంతూ ఉంటాడు. ఇదంతా చూసిన మరియా గట్టిగా అరుస్తుంది. మరియా నోటిని మాథ్యూ మూసి అరిస్తే నిన్ను కూడా చంపేస్తానని బెదిరిస్తాడు. తర్వాత కత్తి చేతిలో పట్టుకొని మరియాను రేప్ చేస్తాడు.
తర్వాత మరియాను కొట్టి ఈ విషయం ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అని బెదిరిస్తాడు. అప్పుడు టైం 8 అవుతుంది. నీరజ్ను హాస్పిటల్కి తీసుకెళ్దామని మరియా ఏడుస్తుంటే 4-5 గంటల వరకు నీరజ్ ఏం చనిపోడలే అని మాథ్యూ నచ్చజెప్తాడు. మరియాను బాత్రూమ్కి తీసుకెళ్లి ఫ్రెష్ అవ్వమని మాథ్యూ చెప్తాడు. మరియా బాత్రూంలో ఫ్రెష్ అవుతుండగా ఇంకోసారి మరియాను రేప్ చేస్తాడు. అప్పుడు టైం 11 అవుతుంది. మాథ్యూ తన మర్డర్ను కప్పిపుచ్చుకోవడానికి నీరజ్ గ్రోవర్ కజిన్కి కాల్ చేసి నైట్ 12:30కే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయాడని, ఫోన్ మాత్రం తన రూమ్లోనే మర్చిపోయాడని చెప్పమంటాడు. అలాగే ఫ్లాట్ నుంచి నీరజ్ ఫోన్ కూడా తీసుకెళ్లమని చెప్పమంటాడు. మాథ్యూ చెప్పినట్లే మరియా నీరజ్ కజిన్ నిశాంత్కు కాల్ చేసి చెప్తుంది. నిశాంత్ మాత్రం నేను ఫోన్ తీసుకెళ్లడానికి రాలేను అని చెప్తాడు. తర్వాత మాథ్యూ మరియాను మలాడ్లో ఉన్న హైపర్ సిటీ మాల్కు వెళ్ళి శవాన్ని తీసుకెళ్లడానికి కత్తి, రూమ్ ఫ్రెషనర్, పెద్ద సైజు బ్యాగులు, కర్టెన్స్ తీసుకొని రమ్మంటాడు. మరియా మాల్కి వెళ్ళగానే నీరజ్ శవాన్ని బాత్రూంలోకి ఇడ్చుకెళ్తాడు. మరియా తిరిగి షాపింగ్ నుంచి రాగానే తను రూమ్ షిఫ్టింగ్ కోసం తీసుకొచ్చిన సామాన్లన్నీ ఖాళీ చేసి ఆ పాలిథిన్ బ్యాగ్లన్నింటినీ తీసుకొని రమ్మంటాడు. అలాగే హాల్లో ఉన్న బ్రెడ్ మార్క్స్ అన్నింటినీ క్లీన్ చేయమని చెప్తాడు. ఈలోగా మాథ్యూ నీరజ్ శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాడు. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 100 ముక్కలు. నీరజ్ శవాన్ని 100 ముక్కలు చేసి శవాన్ని సిటీకి దూరంగా తీసుకెళ్లి పూడ్చిపెట్టాలని మాథ్యూ డిసైడ్ అవుతాడు. శవాన్ని తీసుకెళ్లడానికి మరియాను తన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిదైనా కారు ఉంటే కనుక్కోమంటాడు. ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఆ టైంలో తన ఫ్రెండ్ కిరణ్కి కాల్ చేసి కార్ కావాలని అడుగుతుంది. కార్ ఎందుకు కావాలి అని అడిగినప్పుడు తన బాయ్ ఫ్రెండ్కి కావాలి అని అంటుంది. కిరణ్ బంగ్లా దగ్గరలోనే ఉండడంతో మరియా, మాథ్యూ ఆటో ద్వారా అక్కడికి వెళ్ళి కార్ని తీసుకుంటారు. ఇద్దరు లోకన్వాలా పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ నింపుకోవడానికి ఆగుతారు. అదే సమయంలో మాథ్యూ ఒక ప్లాస్టిక్ క్యాన్లో 5 లీటర్ల పెట్రోల్ను తీసుకుంటాడు. ఇద్దరు ఫ్లాట్ నెంబర్ 201కి వెళ్ళి ముక్కలుగా ఉన్న నీరజ్ గ్రోవర్ శవాన్ని మాల్ నుంచి తెచ్చిన బ్యాగుల్లో పెట్టి కింద కార్లో పెడతారు. సిటీ లోపల శవాన్ని కాల్చడం లేదా పూడ్చిపెట్టడం చాలా కష్టమని సిటీకి దూరంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి కాల్ చేయాలనుకుంటారు. మాథ్యూ మరియాను కార్ నడపమని చెప్తాడు. హైవే మీద నడుపుతూ 3 టోల్ గేట్లను క్రాస్ చేస్తారు. అదే సమయంలో హైవే మీద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఏదో క్యాన్లో పెట్రోల్ను, లైటర్ను తీసుకుంటాడు. 3వ టోల్ గేట్ తర్వాత యూటర్న్ తీసుకుంటారు. ఇలా డ్రైవ్ చేస్తూ దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్ 2 మరియు 3 మధ్యలో మనోర్ అనే ప్రదేశానికి చేరుకుంటారు. ఆ ప్లేస్కి చేరుకునేసరికి సాయంత్రం 7 to 7:30 అవుతుంది. అన్ని బ్యాగ్లను బయటికి తీసి పెట్రోల్ పోసి తనతో పాటు తెచ్చిన లైటర్తో నిప్పంటిస్తాడు. శవం పూర్తిగా కాలిపోతుందని తెలిసిన తర్వాత తిరిగి ఫ్లాట్ నెంబర్ 201కి వెళ్తారు. తిరిగి వచ్చే సమయంలో మాథ్యూ కార్ను నడుపుతాడు. రిటర్న్ వస్తున్న టైంలో మ్యాట్రెస్ వాడికి కాల్ చేసి కొత్త మ్యాట్రెస్ కవర్ కావాలని మరియు పెయింట్ వేసేవాడికి కాల్ చేసి గోడలకు పెయింట్ వేయమని చెప్తాడు. మాథ్యూ తాను ముంబైలో నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళాలని అనుకుంటాడు. కానీ వెళ్లే ముందు అన్ని సాక్ష్యాలు తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. 9:30కు ఇద్దరు ఫ్లాట్ నెంబర్ 201కి చేరుకుంటారు. మరియా చేతికి గాయం కావడంతో మాథ్యూ ఫ్లాట్ నెంబర్ 201లో ఉన్న రక్తం మరకల్ని క్లీన్ చేయడం మొదలు పెడతాడు. మరోవైపు నీరజ్ తల్లిదండ్రులు, స్నేహితులు నీరజ్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. రాత్రి 10:30 అవుతుంది. నీరజ్ కజిన్ నిశాంత్ మరియాకు కాల్ చేసి నీరజ్ గురించి అడుగుతాడు. మరియా తనకేమీ తెలియదు, నీరజ్ ఫోన్ మాత్రం తన దగ్గర ఉంది అని చెప్తుంది. మరోవైపు నీరజ్ గ్రోవర్ తల్లి రోజు ఉదయం కాల్ చేసి నీరజ్తో మాట్లాడేది. నీరజ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో నిశాంత్ గ్రోవర్కు కాల్ చేసి అడుగుతుంది. నిశాంత్ ఫ్లాట్ నెంబర్ 201కి వెళ్ళి నీరజ్ మొబైల్ ఫోన్ తీసుకుంటాడు. నీరజ్ కనిపించడం లేదని, అందరం దిగులుతో ఉన్నామని, పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నామని, నువ్వు కూడా మాతో పాటు రా అని నిశాంత్ మరియాతో అంటాడు. పోలీస్ స్టేషన్లో మర్డర్ గురించి ఏం చెప్పవద్దని మాథ్యూ మరియాతో అంటాడు. మాథ్యూ చెప్పిన విధంగా మరియా సరే అని నిశాంత్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులతో నాకు నీరజ్ గురించి ఏమీ తెలియదని అబద్ధం చెప్తుంది. కంప్లైంట్ ఇచ్చి మరియా రాత్రి 3 గంటలకు ఫ్లాట్కి వస్తుంది. మరియాతో పాటు మాథ్యూ కూడా ఫ్లాట్లోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు మాథ్యూని కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతారు. ఆ తర్వాత రోజు అంటే 8th May 2008 రక్తపు మరకలతో ఉన్న కొన్ని వస్తువులను పడేయడానికి మాథ్యూ బయటికి వెళ్తాడు. ఆ తర్వాత 8:30కి ఫ్రెండ్ కిరణ్ వద్ద తీసుకున్న కార్ను తిరిగి ఇచ్చేయడానికి వెళ్తాడు. 9 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ విచారణలో మాథ్యూ తాను నోవెల్ ట్రైనింగ్ కోసం ముంబై వచ్చానని స్టేట్మెంట్ ఇస్తాడు. మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకొని తిరిగి సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో పని ముగించుకొని మాథ్యూ తిరిగి ఫ్లైట్ ద్వారా కొచ్చిన్కి చేరుకుంటాడు. మరియా నీరజ్కి చాలా దగ్గర సంబంధం ఉండడంతో పోలీసులు మరియాని విచారిస్తూనే ఉంటారు.
ఆ మరుసటి రోజు కూడా మధ్యాహ్నం వరకు మరియా స్టేషన్లోనే ఉంటుంది. మరియా తన పరిస్థితిని తన కుటుంబ సభ్యులకు చెప్తుంది. తన కుటుంబ సభ్యులు కూడా ముంబై వస్తారు. మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు తెలిసి కూడా మరియా ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. మాథ్యూ ఎవరికి చెప్పొద్దు అని ఆ రోజు కాల్ చేసినప్పుడల్లా బెదిరించేవాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని అనేవాడు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కేసులో ఎలాంటి డెవలప్మెంట్ కనిపించకపోవడంతో, ఎవిడెన్స్ ని సరిగ్గా పరిగణలోకి తీసుకోకపోవడంతో నీరజ్ గ్రోవర్ తన నాన్నైన అమర్నాథ్ గ్రోవర్ అప్పటి జాయింట్ కమిషనర్ రాకేష్ మరియాతో కలిసి తన బాధను చెప్పుకుంటాడు. రాకేష్ మరియా క్రైమ్ బ్రాంచ్ ని కూడా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ చేస్తాడు. ఇలా పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ కేసులో మొదలవుతాయి. పోలీసులు స్టేట్మెంట్స్లు వెరిఫై చేసిన తర్వాత ఎక్కువగా అనుమానం మరియా పైనే వస్తుంది. ఈ అనుమానపరిచే విషయాలు ఏంటంటే, పోలీసులు నీరజ్ గ్రోవర్ కాల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు మే 6వ తారీఖు 7వ తారీఖు నీరజ్ మరియు మరియా ఒకే దగ్గర ఉన్నారని సెల్ టవర్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తుంది. మే 7వ తారీఖు జెరోమ్ మాథ్యూ ఫ్లాట్కి రాకముందే నీరజ్ తన ఫోన్ నుంచి ఒక బిజినెస్ కార్డ్ తన ఫ్రెండ్ ఫోన్కి పంపుతాడు. ఇలా కాల్ రికార్డ్స్ ఆధారంగా మరియా మరియు నీరజ్ ఒకే దగ్గర కలిసి ఉన్నారని తెలుస్తుంది. మరియా బిల్డింగ్ వాచ్మెన్ ను విచారించినప్పుడు మరియా ఇంకో వ్యక్తి పెద్ద పెద్ద బ్యాగులను కారులో పెట్టడం చూశానని చెప్తాడు. విచారణలో నీరజ్ మిస్ అయిన రోజు నువ్వెక్కడ ఉన్నావని పోలీసులు అడిగితే, నేను జెరోమ్ మాథ్యూ కలిసి ముంబైలో కారులో తిరిగామని చెప్తుంది. కార్ ఎవరిది అని అడిగినప్పుడు మాథ్యూ యొక్క ఫ్రెండ్ నోవెల్ ఆఫీసర్ అయిన జితేష్ ది అని చెప్తుంది. తర్వాత మరియా జితేష్ని నీ కార్ మేము తీసుకున్నట్లు అబద్ధపు సాక్ష్యం చెప్పమంటుంది. దానికి జితేష్ నిరాకరిస్తాడు. పోలీసులు జితేష్ను విచారించినప్పుడు మరియా కార్ గురించి అబద్ధం చెప్పినట్లు తెలుస్తోంది. మే 7వ తారీఖు నీరజ్ బాడీని తగలబెట్టడానికి వెళ్తున్నప్పుడు నీరజ్ మొబైల్కి ఒక కాల్ వస్తుంది. మరియా పొరపాటున కాల్ లిఫ్ట్ చేస్తుంది. మరియా వెంటనే కాల్ కట్ కూడా చేసింది, కానీ పోలీసులు మాత్రం ఆ లొకేషన్ ను ట్రాక్ చేస్తారు. మరియా ఇంతకు ముందే నీరజ్ తన ఫోన్ మర్చిపోయాడని చెప్తుంది మరియు అదే రోజు తన ఫ్రెండ్తో ముంబైలో తిరుగుతున్నానని చెప్తుంది. పోలీసులు ట్రేస్ చేసిన లొకేషన్ ముంబై నుంచి చాలా దూరంలో ఉంది. ఇలా నీరజ్ మిస్ అయిన రోజు మరియా ముంబైలో లేదని తెలుస్తోంది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి మరియా ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ తప్పని తెలుస్తుండడంతో ఇన్వెస్టిగేషన్ సమయంలో క్రైమ్ బ్రాంచ్ గమనించిన ఇంకో విషయం ఏంటంటే, మే 7వ తారీఖు అరెస్ట్ అవ్వనంత వరకు మాథ్యూ దాదాపు 1000 సార్లు మరియాకు కాల్ చేశాడు. ఇన్నిసార్లు కాల్ చేసుకోవడం ఏంటి అని చెప్పి పోలీసులకు అనుమానం వస్తుంది. క్రైమ్ బ్రాంచ్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక్క గోడకే పెయింట్ ఎందుకు వేశారు, రక్త మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో విచారించారు. ఇదంతా గమనించిన మరియా చివరికి నీరజ్ ను మాథ్యూ మర్డర్ చేసిన సంగతి చెప్తుంది. మరియా మనోకి తీసుకెళ్లి నీరజ్ శవాన్ని కాల్చిన ప్రదేశాన్ని చూపిస్తుంది. అక్కడి నుంచి నీరజ్ శవం యొక్క కొన్ని ముక్కలు, నీరజ్ ధరించిన కొన్ని వస్తువులను సేకరించారు. మరియా, మాథ్యూ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అన్ని సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మరియా నీరజ్ను మర్డర్ చేయలేదని, కానీ సాక్ష్యాలను తారుమారు చేసిందని, మరియా నీరజ్ బాడీని కాల్చడంలో సహాయం చేసినందుకు ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ కింద 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. కోర్టు తీర్పు వచ్చే సమయానికి మరియా ఆల్రెడీ 3 సంవత్సరాలు జైల్లో ఉంది కాబట్టి తీర్పు వచ్చిన మరుసటి రోజు మరియా జైలు నుంచి రిలీజ్ అయింది. మాథ్యూ కోపంలో నీరజ్ ని మర్డర్ చేశాడు, ఇది ముందే అనుకోని చేసిన మర్డర్ కాదని కోర్టు నమ్మింది. మాథ్యూకి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నీరజ్ తండ్రి మాత్రం ఈ తీర్పుతో నిరాశ చెందాడు. ఈ శిక్ష చాలా తక్కువ అని, పై కోర్టుకు వెళ్లే స్తోమత కూడా తన వద్ద లేదని తన బాధను వ్యక్తం చేశారు. తొందరపాటుతో చేసిన తప్పు 3 జీవితాలను నాశనం చేసింది. మన చుట్టూ మర్డర్స్ కి సంబంధించిన చాలా క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఆ మర్డర్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయి చూసారా, అవే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.